J-10C 4 ఏళ్ల క్రితం రాఫెల్కు కౌంటర్గా పాకిస్తాన్ కొన్న చైనీస్ ఫైటర్ జెట్ ఇది. ఇప్పుడు ఆ దేశంతో దోస్తీ చేస్తున్న బంగ్లాదేశ్ కూడా వీటినే కొంటోంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా భారత్తో సై అన్న డ్రాగన్ తన యుద్ధ విమానాలను ఢాకాకు విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. $2.2 బిలియన్ డీల్కు ఓకే చెప్పి తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఈ డీల్ అసలు లక్ష్యం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ను దృష్టిలో పెట్టుకునే ఇంత పెద్ద ఒప్పందానికి సిద్ధమయ్యారు. కానీ J-10C యుద్ధ విమానాలకు నిజంగా అంత సీనుందా? ఉంటే ఆపరేషన్ సింధూర్లో అవి ఎందుకు సత్తా చాటలేకపోయాయి? బంగ్లాదేశ్కు యుద్ధ విమానాల విక్రయం వెనుక డ్రాగన్ మైండ్ గేమ్ ఏంటి? అన్నింటికీ మించి J-10C ఫైటర్లకు నిజంగా రాఫెల్ను ఢీకొట్టే సత్తా ఉందా? భారత్ టార్గెట్గా మరో కుట్రకు తెరలేపిన జిన్పింగ్ యూనస్. J-10C ఫైటర్లను భారత్పై గురిపెట్టి ప్లాన్ ఓకే చెప్పిన చైనా. భారీ సైనిక ఒప్పందం వెనుక జిన్పింగ్ యూనస్ లక్ష్యం ఏంటి? స్నేహహస్తం చాస్తూనే వెన్నుపోటు పడవడంలో డ్రాగన్ కంట్రీ తర్వాతే ఎవరైనా. తాజాగా మరోసారి అది రుజువైంది. అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని తట్టుకుని నిలబడేందుకు భారత్తో దోస్తీకి సిద్ధపడిన బీజింగ్ మనపై కుట్రల్ని మాత్రం ఆపడం లేదు. సరిహద్దుల్లో మిలిటరీ స్థావరాలు నిర్మిస్తోంది. హిమాలయాల్లో ఎయిర్ బేస్లు ఏర్పాటు చేస్తోంది. భారత పొరుగు దేశాల్లో తన ఆయుధాలను మోహరిస్తోంది. భారత్ పేరెత్తితేనే కస్సుమని కనింగ్ యూనస్ ను అడ్డు పెట్టుకుని బంగ్లాదేశ్లను ఆ కుట్రలే షురూ చేసింది. తాజాగా బంగ్లాదేశ్కు 20 అత్యాధునిక J-10C యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు $2.2 బిలియన్ డీల్ కి చైనా అంగీకరించింది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూనస్ చైనా నుంచి సబ్మెరైన్లు, ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ డీల్తో భారత్కు ముప్పు తప్పకపోవచ్చనే చర్చ మొదలైంది. ఎందుకంటే J-10C యుద్ధ విమానాలను మన రాఫెల్ ఫైటర్ జెట్లకు కౌంటర్గా చెబుతారు. ఇప్పటికే ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్లను కొనుగోలు చేసిన తర్వాత ఆఘమేఘాల మీద చైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది ఇస్లామాబాద్. ఇప్పుడు ఆ దేశ బాటలోనే అడుగులేస్తూ బంగ్లాదేశ్ కూడా వాటిని కొనుగోలు చేస్తోంది. పాకిస్తాన్లోనే రాఫెల్కు ధీటుగా J-10C యుద్ధ విమానాలు నిలుస్తాయని బంగ్లాదేశ్ కూడా భావిస్తోంది. అయితే ఈ ఫైటర్ జెట్లపై ముందు నుంచి అన్ని అనుమానాలే. చైనా చెబుతున్నట్టుగా ఈ జెట్స్ అంతా మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చని, రాఫెల్కు ధీటుగా ఉండకపోవచ్చని మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఎప్పటినుంచో చెబుతున్నారు. ఈ సింగిల్ ఇంజిన్ మల్టీరోల్ ఎయిర్ క్రాఫ్ట్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఎయిర్ టు ఎయిర్ కంబాక్ట్ ఆపరేషన్స్ చేపట్టగలదని చైనా చెబుతోంది. ఈ మాటలు నమ్మిన పాకిస్తాన్ సైతం చైనాకు చెందిన ఈ ఫైటర్ జెట్స్ తమ వైమానిక దళ బలాన్ని ఇస్తాయని భావించింది. భారత్ రఫేల్ విమానాల డీల్లో విమానాలతో పాటు సాంకేతికతను పొందినట్టే తాము కూడా J-10C విమానాల డీల్తో ఫైటర్ జెట్లతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుంటామని గొప్పలు పోయింది. అంతేనా, ఇంకాస్త ముందుకెళ్లి J-10C పాకిస్తాన్ సైన్యంలో చేరడాన్ని చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించింది పాకిస్తాన్ ఆర్మీ. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో J-10C ఫైటర్లు ప్రభావాన్ని చూపించలేకపోయాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాత్రం చైనా J-10C జెట్లను ఉపయోగించి 5 భారత ఫైటర్ జెట్లను, అందులో 3 రాఫెల్ జెట్లను కూల్చివేసినట్లు పార్లమెంటులో గొప్పలు చెప్పుకున్నాడు. రియాలిటీ ఏంటంటే అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వలేకపోయాడు. అసలుంటే కదా ఇవ్వడానికి. మరి బంగ్లాదేశ్ వీటిని ఎందుకు కొంటున్నట్టు? పాకిస్తాన్లోనే బంగ్లాదేశ్ కూడా డ్రాగన్ మాయలో పడినట్టు కనిపిస్తోంది. J-10C విమానాలు నిజంగా రాఫెల్ ఫైటర్లను ఢీకొంటాయని కలలు కంటోంది. రాఫెల్ J-10C ఫైటర్లలో దేనికి ఎలాంటి సత్తా ఉందన్న ప్రశ్నకే వస్తే మన రాఫెల్తో చైనా J-10Cకి అస్సలు పోలికే లేదు. థ్రస్ట్, షార్ట్ రేంజ్ క్షిపణులు మొదలు అన్నింటిలోనూ J-10C ఫైటర్స్ కంటే రాఫెల్స్ కు స్పెషల్ అడ్వాంటేజీలు చాలానే ఉన్నాయి. విజువల్ రేంజ్ ఫైటింగ్ సమయంలో J-10C కంటే ఎక్కువ మందిని అంతం చేసే సత్తా రాఫెల్ యుద్ధ విమానాలు మాత్రమే కలిగి ఉన్నాయి. మీటియోర్ మిసైల్, RBE-2 AESA రాడార్ కలయికతో విజువల్ రేంజ్ యుద్ధంలో చైనా జెట్ కంటే చాలా మెరుగ్గా పనిచేసే సత్తా రాఫెల్ సొంతం. మరోవైపు ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించగల సత్తా రాఫెల్ కు ఉంది. ఇవి 9500 కేజీల ఆయుధాలను మోసుకెళ్లగలవు. అలాగే అణుక్షిపణిని ప్రయోగించే సామర్థ్యం రాఫెల్ ఫైటర్ జెట్లకు ఉంది. రాఫెల్లో 2 రకాల క్షిపణులుంటాయి. ఒకదాని రేంజ్ 150 కిలోమీటర్లు, రెండో దాని రేంజ్ సుమారు 300
300 కిలోమీటర్లు ఉంటుంది. రాఫెల్ యాంటీ-ఎయిర్ 150 కిలోమీటర్ల దూరం వరకు క్షిపణిని ప్రయోగించగలదు. గాలిలో నుంచి భూమిపైకి 300 కిలోమీటర్ల వరకు మిసైళ్లను ప్రయోగిస్తుంది. రాఫెల్ ఫైటర్ జెట్ గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. వీటి ఎత్తు 5.30 మీటర్లు, పొడవు 10.30 మీటర్లు. గాల్లోనే ఇంధనం నింపుకునే సత్తా వీటి సొంతం. రాఫెల్ విమానానికి అన్ని వైపుల నుంచి నిఘా పెట్టే సామర్థ్యం ఉంటుంది. అంటే 360 డిగ్రీస్ విజిబిలిటీ ఉంటుంది. రాఫెల్ లాంటి అత్యాధునిక శక్తివంతమైన యుద్ధ విమానాలు ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్ తర్వాత భారత్ దగ్గరే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, లిబియా, మాలి, ఇరాక్, సిరియాలో జరిగిన యుద్ధాల్లో రాఫెల్ను విజయవంతంగా ఉపయోగించారు. ఇక చైనా ఫైటర్ జెట్ల విషయానికొస్తే J-10Cని చైనా కంపెనీ చెంగ్డు తయారు చేసింది. చైనాలో సింగిల్ సీట్ J-10 మొదటి ఫ్లైట్ 1998లో నిర్మాణం జరిగింది. J-10C దీనికి అధునాతన వర్షన్ గా చెబుతారు. ఈ 4.5వ తరం యుద్ధ విమానాన్ని 2018లో చైనా తన నౌకాదళంలో చేర్చుకుంది. ప్రస్తుతం చైనాలో అత్యధిక సంఖ్యలో J-10C యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ ఉపయోగిస్తున్న సినోపాక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం JF-17 కంటే చాలా శక్తివంతమైనదని చెబుతారు. అయితే J-10C విమానాల్ని రాఫెల్ తో కంపేర్ చేసే సాహసం చేయకపోవడమే ఉత్తమం. ఇందుకు కారణం లేకపోలేదు. రాఫెల్ తో పోల్చితే J-10C బరువు 8850 కిలోలే. రాఫెల్ గరిష్ట వేగంతో పోల్చితే J-10C వేగం కూడా తక్కువే. అలాగే J-10C ఫైటర్ జెట్ లో PL-15 మిసైల్ ఉంటుంది. ఇది 200 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. పైగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ క్షిపణి ఎంతో ఘోరంగా ఫెయిల్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా పాకిస్తాన్ మే 7న భారత్లోని లక్ష్యాలపైకి PL-15 క్షిపణుల్ని ప్రయోగించింది. కానీ వీటిని మన గగనతల రక్షణ వ్యవస్థలు తునాతునకలు చేసి పారేశాయి. ఈ క్రమంలో PL-15 క్షిపణి శకలాలు పంజాబ్లోని హోషియార్పూర్ సమీపంలో పడ్డాయి. ముఖ్యంగా ఒక క్షిపణి చెక్కుచెదరని విధంగా లభ్యమైంది. భారత భద్రతా దళాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి కూడా. PL-15 సంగతి పక్కన పెడితే రష్యా విడిభాగాలను ఉపయోగించే J-10C ఫైటర్ జెట్ల మెయింటెనెన్స్ కూడా కష్టంతో కూడుకుని ఉంటుందని చెబుతారు. ఇదే సమయంలో రాఫెల్ కు ఉన్న యుద్ధానుభవం చైనా ఫైటర్ జెట్ కు నిల్. ఈ ఫైటర్ జెట్స్ ను ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ యూజ్ చేయలేదు. ఇలా రాఫెల్ తో పోల్చితే అన్ని ప్రతికూలతలే. ఇలాంటి ఓ ఫైటర్ జెట్ తో భారత్ రాఫెల్ ని ఢీకొట్టాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది. పైగా చైనా ఆయుధాలు చీప్ అండ్ బెస్ట్ కాదు, చీప్ అండ్ వేస్ట్ అని ఏనాడు తేలిపోయింది. ట్విస్ట్ ఏంటంటే యూనస్ కంటే ముందు హసీనా సర్కార్ కూడా చైనాతోనే ఆయుధాల ఒప్పందం చేసుకుంది. 3 ఏళ్ల క్రితం చైనా నుంచి కొనుగోలు చేసిన చాలా మిలిటరీ సామగ్రి పనిచేయనని మొండికేస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు కూడా. మీ ఆయుధాలు మాకొద్దు మహాప్రభు అని మొత్తుకున్నా బీజింగ్ నుంచి స్పందన కూడా రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా చైనాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పే చేశామని ఢాకా గగ్గోలు పెట్టడం మినహా చేసేదేమీ లేకుండా పోయింది. ఆ తర్వాత చైనాతో డిఫెన్స్ డీల్ అంటే 1కి 100 సార్లు ఆలోచించుకునే పరిస్థితులు వచ్చాయి. గత అనుభవాలను పట్టించుకుని యూనస్ మాత్రం అదే చైనా ఆయుధాలతో భారత్ను బెదిరిద్దామని పగటి కలలు కంటున్నాడు.